నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే నయనతార అని టక్కున చెప్పేవారు. ఇక 2005లో వచ్చిన చంద్రముఖి డబ్బింగ్ సినిమాతో నయనతార తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది. 2003లో మనసీ నక్కరై మూవీతో స్టార్ట్ చేసిన ఈమె కెరియర్ ని దాదాపు 20 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది. ఇక ఇప్పటికీ నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు సినిమాల్లో నయనతార ఎంత పాపులర్ అయిందో బాయ్ ఫ్రెండ్స్ ని తరచూ మార్చడం వల్ల అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయిందనే చెప్పొచ్చు. అలా నయనతార ఎవరెవరితో ప్రేమాయణాన్ని నడిపించింది, వాళ్ళు ఎవరనే డీటెయిల్స్ ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిగా చంద్రముఖి మూవీలో సెకండ్ హీరోయిన్ గా 2005లో చేసేటప్పుడు రజనీకాంత్ కి కొన్ని సీన్ లో నయనతార సింక్ కావట్లేదని ఆమెను హీరోయిన్ గా తీసేయమని డైరెక్టర్ పీవాస్ కి చెప్పడం జరిగింది. దీంతో నయనతారకి సినిమా కెరియర్ పోయిందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియదు గానీ ఆ నెక్స్ట్ డే షూటింగ్ కి నయనతారతోనే కంటిన్యూ చేద్దామని రజనీకాంత్ చెప్పడంతో రజనీకాంత్ నయనతారకి మంచి అండర్స్టాండింగ్ కుదిరిందని ఆ సెట్ లో అందరూ అనుకోవడం జరిగింది. ఇదే విషయంపై కొన్ని రోజుల తర్వాత మీడియాలో హల్చల్ అయింది. కానీ ఆ వార్తలకి అటు నయనతార గాని ఇటు రజనీకాంత్ గారు గాని స్పందించలేదు. ఇక రజనీకాంత్ తో క్లోజ్ గా ఉండడం గమనించిన శింబు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి నయనతారనే తన మూవీలో హీరోయిన్ గా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే శింబు రజనీకాంత్ గారి అమ్మాయి అయిన ఐశ్వర్యాన్ని ప్రేమించడం, కానీ వీరి పెళ్లికి ఒప్పుకోకుండా రజనీకాంత్ ధనుష్కిచ్చి పెళ్లి చేయడంతో రజనీకాంత్ మీదున్న కోపంతో ఎలాగైనా తన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న శింబు ఒక ప్లాన్ వేశాడు. ఇక ఆ మూవీ షూట్ జరిగేటప్పుడే శింబు నయనతారని ఇంప్రెస్ చేసి ఆమెతో డేట్ చేశాడు. ఇక వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ప్రైవేట్ పిక్స్ ని కూడా శింబు తీసుకున్నాడు. అంతేకాకుండా ఒక పబ్ లో శింబు నయనతారతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని తీసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా నయనతార తన సినిమా కెరియర్ కోసం అటు రజనీకాంత్తో క్లోజ్గా ఉంటూనే ఇటు శింబుతో రహస్య ప్రేమాయణాన్ని సాగించింది. ఇక ఈ విషయం తెలిసి శింబుకి నయనతారకి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అప్పుడే శింబు చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో శింబుకి సినిమాల్లో లైఫ్ లేదని తనకి బ్రేకప్ చెప్పేసి నయనతార వెళ్ళిపోవాలనుకుంది. కానీ కాస్త సైకో మనస్తత్వం కలిగిన శింబు నయనతారని కొట్టి తనని టార్చర్ చేయడంతో వీరిద్దరి విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇక ఆల్రెడీ శింబు గురించి అన్నీ తెలిసిన రజనీకాంత్ గారు ఇదంతా పట్టించుకోకుండా శివాజీ మూవీలో నయనతారతో స్పెషల్ సాంగ్ ని, కుసేలన్ మూవీలో హీరోయిన్ గా చేపించడంతో తట్టుకోలేని శింబు నయనతారకి సినిమాల్లో లైఫ్ లేకుండా చేయాలని వీరిద్దరూ దిగిన ప్రైవేట్ పిక్స్ ని రిలీజ్ చేసి ఆ ఫోటోలని వైరల్ అయ్యేలాగా చేశాడు. దీంతో నయనతారకి సినిమా కెరియర్ పోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే రజనీకాంత్ ధనుష్ మూవీ అయిన యారిడే నీ మోహినిలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా రజనీకాంత్ గారు వ్యవహరించడం విశేషం. ఇక ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో జనాలంతా శింబు నయనతార ప్రైవేట్ పిక్స్ గురించి మర్చిపోయారు. ఇక అప్పుడే రజనీకాంత్ నయనతార వ్యవహారం రజనీకాంత్ ఇంట్లో తెలిసి చాలా గొడవలవ్వడంతో కొన్ని రోజులు వీరి బంధానికి బ్రేక్ ఇచ్చారు. ఇక 2009లో సూర్యతో ఆదవన్ మూవీ చేసేటప్పుడు ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా ఇప్పుడు తమిళనాడు సీఎం కొడుకైన ఉదయనిధి స్టాలిన్ తో నయనతారకి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. కానీ అప్పటికే పెళ్ళ ఇద్దరు పిల్లలున్న ఉదయనిధి స్టాలిన్ రహస్యంగా నయనతారతో సంబంధాన్ని కొనసాగించాడు. ఇక అలా నయనతార ఉదయ్ ప్రేమలో ఉన్నప్పుడే ఒక డూప్లెక్స్ హౌస్ ని, ఒక కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అలా నయనతార ఉదయనిధి రిలేషన్ గురించి తెలుసుకున్న తన తండ్రి స్టాలిన్ ఉదయనిధికి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇల్లీగల్ ఎఫైర్స్ ని వదిలేయమని వార్నింగ్ ఇవ్వడంతో ఉదయనిధి స్టాలిన్ నయనతారతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు. ఇక 2010లో నయనతార ఆర్యతో బాస్ ఎంగిరా భాస్కరన్ అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఇక వీరిద్దరూ మూవీస్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉండసాగారు. కానీ ఆర్య ముస్లిం అవ్వడంతో ఆర్య నాన్న నయనతారతో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగే ఉండసాగారు. ఇక అప్పుడే విజయ్తో విల్లు మూవీ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ అయిన ప్రభుదేవాతో నయనతారకి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఎప్పుడైతే ఆర్యతో బ్రేకప్ అయిందో అప్పటి నుండి నయనతార ప్రభుదేవాకి క్లోజ్ అవుతూ వచ్చింది. కానీ అప్పటికే ప్రభుదేవాకి రమ్లత్ అనే మహిళతో పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. అయినా నయనతార అదంతా పట్టించుకోకుండా ప్రభుదేవాతో ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉండసాగింది. ఇక వీరిద్దరి విషయం తెలిసి ప్రభుదేవ భార్య నానా రచ్చ చేసింది. అప్పుడే వీరి గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఇదిలా ఉండగా అప్పుడే తన కొడుక్కి క్యాన్సర్ వచ్చి చనిపోవడంతో ఆ విషయాన్ని ఆసరగా పెట్టుకుని ప్రభుదేవ నయనతార కోసం తన భార్యకి 2011లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పేసి
ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా ప్రభుదేవ తన ఇద్దరి పిల్లల్ని వీరిద్దరూ కలిసి ఉంటున్న ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవడంతో నయనతారకి ప్రభుదేవకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడం మొదలయ్యాయి. ఆ గొడవలతో విసుగు చెందిన ప్రభుదేవ నయనతారకి బ్రేకప్ చెప్పేసి తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని బాంబేకి వెళ్లి అక్కడే సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభుదేవా కోసం సినిమాల్లో కాస్త బ్రేక్ తీసుకున్న నయనతార మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఆర్యాతో ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసింది. అలా వీరిద్దరూ కలిసి 2013లో రాజారాణి మూవీని చేశారు. ఇక ఆ మూవీ హిట్ అవ్వడంతో నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసింది. అలా 2014లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేసిన అన్ని మూవీస్ లోనూ నయనతార హీరోయిన్ గా చేయడంతో హార్ట్ బ్రేక్ అయిన ఆర్య నయనతారకి బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత ఆర్య అఖిల్ మూవీలో హీరోయిన్గా చేసిన సయేషా సైగల్ని 2019లో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఇదంతా పట్టించుకోకుండా నయనతార ఉదయనిధి స్టాలిన్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ మంచి డబ్బు ఆస్తిని సంపాదించుకుంది. కానీ అప్పుడే అపోజిషన్ పార్టీ వాళ్ళు నయనతార ఉదయనిధి అక్రమ సంబంధం గురించి మీడియాలో మాట్లాడడంతో నయనతారకి తమిళనాడులో పరువు పోయిందనే చెప్పొచ్చు. దీంతో చేసేదేమీ లేక ఉదయనిధి స్టాలిన్తో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది. ఇక ఆ ఇన్సిడెంట్తో నయనతార ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళకూడదని నిర్ధారించుకుంది. కానీ అప్పుడే ఒకే ఒక్క మూవీని చేయగా అది కూడా డిజాస్టర్ అయిన డైరెక్టర్ సెకండ్ మూవీకి గాను నయనతారని హీరోయిన్ గా అప్రోచ్ చేయడం జరిగింది. ఎలాగో తన సినిమాగ్రాఫ్ డౌన్ అవుతున్న టైం కాబట్టి డబ్బు కోసం నయనతార ఆ మూవీకి ఓకే చెప్పింది. ఇక ఆ మూవీ షూటింగ్ టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి నయనతారకి మంచి అభిప్రాయం కలిగి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ డేట్ చేశారు. అలా నానుం రౌడీదా మూవీ 2015లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి రిలేషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక 3 సంవత్సరాలు డేట్ చేసిన తర్వాత వీరిద్దరికి మనస్పర్ధాలు తలెత్తాయి. ఇందుకు కారణం విఘ్నేష్ శివన్కి ఒక ప్రాపర్ సక్సెస్ లేకపోవడమే. ఈ మనస్పర్ధాల కారణంగా కొన్ని రోజులు వేరువేరుగా ఉండాలని నిర్ధారించుకొని బ్రేకప్ చేసుకున్నారు. ఇక మళ్ళీ రజనీకాంత్తో నయనతార ఒకటై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసింది. అలా 2020లో దర్బార్ మూవీని, 2021లో అన్నాతై మూవీని చేసింది. ఇక ఆ మూవీస్ అంతగా ఆడకపోవడంతో మళ్ళీ విఘ్నేష్ శివన్తో ప్యాచప్ అయి వీరిద్దరూ 1 ఇయర్ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఆ తర్వాత నయనతారకి ఏజ్ బార్ అవడంతో చేసేదేమీ లేక 2022లో విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుంది. ఇక ఏజ్ బార్ అవ్వడం వల్లనో లేక ఫిగర్ పోతుందనే భయంతోనో పిల్లల్ని కనకుండా తన దగ్గరున్న డబ్బు సహాయంతో సరోగేసి ద్వారా ట్విన్స్కి తల్లయింది. వీళ్ళే ఫ్రెండ్స్ నయనతారతో ప్రేమాయణం నడిపిన కొంతమంది సెలబ్రిటీస్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.